నీకు నా గురించి తెలీదు, ఇప్పుడు తెలుసుకుంటావు. ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. నీకు నా గురించి తెలీదు, ఇప్పుడు తెలుసుకుంటావు. చూశారు కదా. ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి, ఈ 2 ఫైల్స్ని చేసుకోండి. ఓకే, ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర ఎలైట్ మోషన్ లేకపోతే నేను ఇస్తాను, చివరి వరకు చూడండి. టెంప్లెట్స్, అప్లోడ్ XML, 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి నీకు నా గురించి మహి 145 XML ఫైల్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంటర్నెట్ ఆన్ చేయాలి, అవ్వకపోతే 1-2 సార్లు ట్రై చేయాలి, అప్పుడే అవుతుంది. ఓకే, ప్లస్ మీడియా లిరికల్ వీడియోని తీసుకోండి. ఆ తర్వాత సెకండ్ బిట్ మార్క్కి రండి. ప్లస్ మీడియా, మీ ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. ఆ ఫొటోస్ దగ్గరికి వచ్చాను. ఫస్ట్ పిక్ని తీసుకున్న 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి కరెక్ట్గా మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ బిట్ మార్క్కి కట్ చేశా. ప్లస్ మీడియా, ఇంకొక ఫోటో, ఇలా అన్ని ఫొటోస్ని జూమ్ చేసి పెట్టండి, నేను పెడతాను. నేను వాడుతున్న ఎలైట్ మోషన్ మీకు కావాలంటే టెలిగ్రామ్లోకి వెళ్ళి స్పేస్ లేకుండా సెర్చ్లో మహి టెక్ ఇన్ఫో అని కలిపి సెర్చ్ చేయండి. 28,000 ఫాలోవర్స్తో ఒక గ్రూప్ వస్తుంది, వెంటనే జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన వాళ్ళందరికీ టాప్లో రైట్ సైడ్లో పిన్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన పిన్ లిస్ట్ పైన పిన్ పైన క్లిక్ చేస్తే పిన్ లిస్ట్లోకి వెళ్తారు. అక్కడ ఎలైట్ మోషన్ ఉంటుంది, చాలా యాప్స్ ఉంటాయి, చూసుకోండి. ఎక్కువ సమాచారం చెప్పకూడదు, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. మహి టెక్ ఇన్ఫో స్పేస్ లేకుండా టెలిగ్రామ్లో కలిపి సెర్చ్ చేయాలి. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. అన్ని ఫొటోస్ని యాడ్ చేశాను, కట్ చేశాను. ఓకే, మిడిల్లోకి యాడ్ చేశాను. ఫస్ట్కి వచ్చి ఇక్కడ ఎఫెక్ట్ అని ఉంది, దీనిపైన క్లిక్ చేసి లేయర్ సింబల్ పైన క్లిక్ చేసి కాపీ లేయర్ చేయండి. చేశారు కదా, లేయర్ సింబల్ పైన క్లిక్ చేసి సెలెక్ట్ ఆ లేయర్ చేయండి. ఇవి 3 టిక్ తీసేయండి. లేయర్ సింబల్, పేస్ట్ లేయర్ చివరి నొక్కి టైమర్ని కలర్ని ఆఫ్ చేస్తే వైట్లోకి మారుతుంది, మిగతావన్నీ గ్రీన్లో ఉంటాయి. పేస్ట్ తర్వాత ప్రతి ఫోటోని సెలెక్ట్ చేసుకొని కరెక్ట్గా 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి ఇలా మిడిల్లోకి, ఇప్పుడు నేను పెడుతున్నాను చూసారా, ఇలా మిడిల్లోకి అన్ని ఫొటోస్ని యాడ్ చేయండి. ఇలా ఫొటోస్ అన్నింటినీ యాడ్ చేసేసాను, మిడిల్లోకి పెట్టాను. ఇంకంతే. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ.